హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వు మాట్లాడండి. ఇప్పుడు పాట వినబోచుండగా, వాక్యం చెప్పబోచుండగా నీవే మాకు తోడై నడిపించి ఆత్మకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి గ్రేసీ నా భార్య వచ్చి ఒక పాట సాంగ్ పాడుతుంది, విందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా వృద్ధులు బాధులు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాధులు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతసేపు పాట విన్నాం ప్రభా. ఇప్పుడు వాక్యం చెప్పబోచుండగా నీవే నా నోటికి బోరగా ఉండి నడిపించి వాక్యం ఎత్తబోచుండగా వినబోచుండగా మాతో నువ్వే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే శ్రమలు అయిపోయినాక, అంటే ఈ భూమి మీద 7 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరం మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఈ భూమి మీద ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉండి తన రాకడ కొరకు వివరిస్తూ ఉన్నాడు. రాకడ ఏ విధంగా రాబోతూ ఉన్నది, రాకడ ఏ విధంగా రాబోతూ ఉన్నది అని వివరిస్తూ ఉన్నాడు. తన ఉపమానంలో కానీ తన ప్రసంగంలో కానీ యేసయ్య తన రాకడ కొరకు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ 29వ వచనంలో ఏమంటాడంటే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చీకటి ఏమైపోతుందంట? సూర్యుని కమ్మేస్తుంది. అంటే సూర్యుని ద్వారా ఎంతోమంది కష్టం చేసుకొని ఉంటున్నారు, కష్టము చేసుకుంటున్నారు.
తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంటే సూర్యుని కింద సమస్తము పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తన రాకడలో, యేసయ్య రాకడలో ఏమవుతుందంటే చీకటి సూర్యుని కమ్మేస్తే చీకట్లో ఎవరు పనిచేయరు, ఎవరు వ్యవసాయం పోరు, చీకట్లో ఏ షాపుకు పోరు. ఎందుకంటే చీకటిలో పనులు జరిగాయి. ఇప్పుడు ఈ లోక ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు చీకట్లో వెలుతురుంది, అంటే లైట్ ద్వారా మనం ఏ పనులైనా చేసుకుంటున్నాం. కానీ యేసయ్య రాకడలో చీకటి సూర్యుని గమ్మేస్తుంది. చంద్రుడు కాంతినియ్యడు, చంద్రుడు కూడా కాంతినియ్యడని వాక్యం సెలవిస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ కాంతినియ్యరు. ఎందుకంటే యేసయ్య రాకడలో ఏమవుతుందంటే సూర్యుడు పని చెయ్యడు, చంద్రుడు కూడా పని చేయడు, నక్షత్రములు కూడా పనిచేయయి. యేసయ్య రెండో రాకడ వచ్చేంత వరకు సూర్యుడు పనిచేస్తూ ఉంటాడు, చంద్రుడు పనిచేస్తూ ఉంటాడు, నక్షత్రములు సమస్తము పనిచేస్తూ ఉంటాయి. అంటే యేసయ్య రాకడ వచ్చేంత వరకే ఈ సూర్యుని నియమించాడు, చంద్రుని నియమించాడు. అంత మాటుకి సూర్యుడు చంద్రుడు నక్షత్రము సమస్తము పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆకాశము నుండి నక్షత్రము రాలును. ఆకాశము నుండి ఏమైతే అంట నక్షత్రము రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు మాత్రము ఆకాశములో నక్షత్రములు ఉన్నాయి కాబట్టి ఆ నక్షత్రములను చూసి మనం ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. కానీ యేసయ్య రాకడలో ఏమవుతుందంటే నక్షత్రములే భూమి మీద రాలుతాయంట. ఆ యొక్క నక్షత్రములు ఈ భూమి మీద పడుతూ ఉంటాయి. ఆ యొక్క భూమి అంతా కాలిపోతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. యేసయ్య ఏ టైంలో వస్తాడో తెలియదు. ఆయన దొంగ వల్లే వస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవదూతలకు కూడా తెలియదంట ఆ యొక్క రాకడ, యేసయ్య రాకడ. అందుకనే మనం ఏం చేయాలంటే కనిపెడుతూ ఉండాలి. యేసయ్య ఏ సమయంలో వస్తాడో తెలియదు. అందుకని మన జీవితాన్ని, మన తలంపులను, మన తలంపులను ఏం చేసుకుంటూ ఉండాలంటే కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ అవయాలను, మన తలంపులను, మన చేతులను, కాళ్ళను ప్రతి క్షణము కాపాడుకుంటూ ఉండాలి. అంటే పాపములో పడకుండానట్లు ఈ అవయాలను ఏం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే నక్షత్రం రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అంటే ఆకాశంలో ఏమున్నాయంటే శక్తులు ఉన్నాయి. ఆకాశంలో ఏమున్నాయి, శక్తులు ఉన్నాయి. కొన్ని దురాత్మలు ఆకాశంలో పనిచేస్తూ ఉన్నాయి. సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క సామ్రాజ్యం ఆ మధ్య ఆకాశంలో పనిచేస్తూ ఉన్నాయి. అవన్నీ కదిలింపబడతా ఉంటాయంట. ఎప్పుడు యేసయ్య మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడే ఏ క్షణమే మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసయ్య ఎప్పుడు చెప్పిరాడంట, ఆయన చెప్పకుండా వస్తూ ఉంటాడు. దొంగ ఎట్లా వస్తాడు, చెప్పి రాడు, చెప్పకుండా వస్తాడు దొంగ. అదేవిధంగా యేసయ్య కూడా దొంగ కాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన దొంగ వల్లే వస్తాడు అంటున్నది వాక్యం.
దొంగ వాళ్ళే వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిజంగా దొంగ కాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఎందుకంటే మనం మారాలని, మన బుద్ధి మారాలని, మన జీవితాలు మారాలని యేసయ్య దీర్ఘశాంతుడై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా రక్షణ పొందాలి, అనేకులు ఈ భూమి మీద అనేకులు రక్షణ పొందాలి. మారే వాళ్ళు మారుతూ ఉండాలి, సువార్తను ప్రకటించేటోళ్ళు ఇంకా సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి, సేవ చేసేటోళ్ళు ఇంకా సేవ చేస్తూనే ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళంతా ఎదురు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఎదురు చూస్తున్నాడంట. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు యేసయ్య? అనేకులు మారాలని, వాళ్ళ బుద్ధి మారాలని, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రతి క్షణము దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మనమే యేసయ్య కొరకు ఎదురు చూస్తలేము, ఆయన రాకడో కొరకు ఎదురు చూస్తలేము, ఆయన ఏ టైంలో వస్తాడో ఎదురు చూస్తలేము. కానీ యేసయ్య మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఇంకా మారాలని. దేవుడేమో మారాలని ఎదురు చూస్తే మనమేమో యేసయ్య రాకడో కొరకు కనిపెడతలేము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మనం కనిపెడతలేము. అందుకని మనం ఏం చేయాలంటే కనిపెడుతూ ఉండాలి. ఏం చేయాలి? కనిపెడుతూ ఉండాలి. ఇక్కడ అంటా ఉన్నాడు, నక్షత్రం రాలును, ఆకాశమందిన శక్తులు కదిలింపబడును. ఆకాశములో శక్తులు అన్నీ కదిలింపబడతా ఉంటాయంట. ఇవన్నీ శక్తులు ఎప్పటిదాకా పనిచేస్తాయి అంటే యేసయ్య రాకడ వరకు శక్తులు ఆకాశంలో పనిచేస్తూ ఉంటాయి, ఈ భూమి మీద శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పటిదాకా? యేసయ్య రెండో రాకడ వచ్చేంత వరకు ఆ శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ 30వ వచనంలో ఏమంటున్నంటే, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశమందుల శక్తులు కదిలింపబడతాయి. ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు కాంతిని ఇవ్వరు. ఆకాశమందు శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుందంట. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన స్వరూపం, ఆయన యొక్క నిజ స్వరూపం ఆకాశంలో కనబడతా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభుని చూపించండి. మీరు ఎందుకు సువార్తను ప్రకటిస్తారు? నిజమైన దేవుడైతే ఆయన చూపించు, ఆయన పరిశుద్ధమైన దేవుడైతే చూపించు అని అనుకుంటున్నారు. సేవకుల మీద, సేవకురాల మీద వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు. ఆయన చూపించుకునే దేవుడే. ఆయన రాకడలోనే చూపించుకుంటాడంట. వాక్యం సెలవిస్తుంది. ఆయన నిజ స్వరూపం ఎప్పుడు కనబడుతుంది? ఎవరైతే ఈ భూమి మీద విడవబడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన విశ్వరూపం కనబడుతుంది, ఆయన నిజ స్వరూపము కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? ఆయన ఆకాశంలో నుండి మేఘరుడై వస్తున్నాడట. ఎట్లా వస్తున్నాడట? మేఘరుడై. ఇక్కడ 30 వచనం ఏమంటున్నాడంటే, అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశమందులు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. హల్లెలూయా. ఆ యొక్క యేసయ్య స్వరూపం ఎక్కడ కనబడుతుందంట? ఆకాశం మీద కనబడుతుంది. ఇప్పుడు యేసయ్యను చూపి అంటే ఎక్కడికి వెళ్ళి చూపిస్తారు? ఎందుకంటే మనకు బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ను నువ్వు ఆయనను కనిపెడుతూ ఉండాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదివితే నిజమైన దేవుడు ఎవరో నీకు అర్థమైపోతుంది. యేసయ్యను చూపించు అంటే ఎక్కడ చూపిస్తారు? కానీ ఆయన స్వరూపం ఎప్పుడు చూపించుకుంటాడంట? ఆయన రెండో రాకడలో మాత్రమే చూపించుకుంటాడు. మొదటి రాకడలో ఎట్లొచ్చాడు? ఒక గొర్రె పిల్లలాగా, ఒక తగ్గింపు అయి ఈ లోకానికి వచ్చాడు.
ఇప్పుడు రెండో రాకలు ఎట్లా వస్తున్నాడు? మేఘరుడై ఒక యూదా గోత్ర సింహము వల్లే రాబోతున్నాడు. ఆయన భయంకరంగా విశ్వరూపముతో రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు వస్తే మనుషులేడ బ్రతుకుతారు? అందుకనే ఈ భూమి మీద అనేకులు మారిపోవాలి, అనేకులు ఆయన సేవ చేయాలి, అనేకులు ఆయన కొరకు ఎదురు చూడాలి. తమ రక్షణను, తమ మారు మనసును కాపాడుకొని ఆ నిజమైన దేవుడు ఎవరు అని ఎదురు చూస్తేనే వారి కొరకు రాబోతూ ఉన్నాడు, వాళ్ళని తీసుకుపోనీకి. అందుకనే ఆకాశ మేఘరుడై రాబోతున్నాడు. 2 రాకట్లు ఉన్నాయి. మొదటి రాకడ, రెండో రాకడ. అంటే మొదటి రాకడలో యేసు ప్రభు ఒక గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు రెండో రాకడలో యూదా గోత్ర సింహంలో రాబోతూ ఉన్నాడు. అంటే ఒకటి రహస్య రాకడ ఉన్నది, ఒకటి బహిరంగ రాకడ ఉన్నది. రహస్య రాకడ అంటే ఎవరికి తెలియకుండా మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు. మళ్ళా యేసయ్య బహిరంగ రాకడలో ఎవరైతే ఈ భూమి మీద విడువబడతారో వారి కొరకు రాబోతున్నాడు. వాళ్ళకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. పాపులకు, దృష్టులకు, అవినీతిమంతులకు, వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి యేసయ్య రాబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే 30వ వచనంలో, అప్పుడు మనిషి కుమారు సూచన ఆకాశమందు కనబడును. ఆయన యొక్క మనిషి కుమారు సూచన, ఆయన సూచన ఎక్కడ కనబడుతుందంట? ఆకాశములో కనబడుతుందంట, ఆకాశమందు కనబడుతుందంట. ఎప్పుడు ఏమంటారు? ఏసయ్యను చూపి, ఏసయ్యను చూపి, ఏసయ్యను చూపి, ఏసయ్యను చూపి అని ఇప్పుడు అంటున్నారు. కానీ రెండో రాకడలో తనంతట తానే యేసయ్య తన స్వరూపాన్ని చూపించుకోవడానికి రాబోతూ ఉన్నాడు. ఆ రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ఈ క్షణమే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు యేసు ప్రభుని మాత్రమే నువ్వు స్తుతిస్తూ, ఘనపరుస్తూ, నువ్వు ఆరాధిస్తే నీ ఆత్మ పరలోకానికి చేరగలుగుతుంది. ఆయన రాకడలో, రెండో రాకడలో ఎత్తబడుతుంది. అందుకని నువ్వేం చేయాలి? ఆయన స్వరూపాన్ని చూపించుకోబోతున్నాడు కాబట్టి ఆయన స్వరూపాన్ని నువ్వు చూడక మునిపే నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకొని నువ్వేసయ్య వైపు నువ్వు తిరుగుతూ ఉండాలి, ఆయనలో నువ్వు జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడై వచ్చుట చూసి, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో వస్తాడట, మహిమతో వస్తాడంట. ఆయన ఒక మహిమ, ఒక తేజస్సుతో రాబోతా ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో ఎట్లా వచ్చిండు? ఒక మనిషి కుమారులాగా జన్మించాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు రెండో రాకడ ఎట్లా వస్తున్నాడు? భయంకరంగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ రాకడల నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు భూమి మీదనే క్రీస్తు కొరకు జీవించి నువ్వు మధ్య ఆకాశానికి ఎత్తబడాలి. ఆ మధ్య ఆకాశంలో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ భూమి మీద విడవబడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రం నరకమయ్యా, పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ అంటా ఉన్నాడు, ఆకాశ మేఘరుడ వచ్చి చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆకాశ మేఘరుడ వచ్చుట చూస్తారంట. ఎప్పుడు? ఆయన రెండో రాకడలో యేసయ్యను డైరెక్ట్గా చూస్తారు. ఇప్పుడు యేసయ్య పుట్టాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన చనిపోయాడు, పునరుత్థుడై తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడంట. ఎవరు నమ్ముతలేరు, ఎవరు నమ్ముతలేరు. యేసయ్య పుట్టాడా,
పుట్టాడా ఎందుకు పుట్టాడు, ఏమిటి పుట్టాడు, ఇట్లా క్వశ్చన్లు వేసి అడుగుతున్నారు. యేసయ్య రెండో రాకడలో ఆయన క్వశ్చన్ వేసే ఛాన్సే ఉండదు. ఇక ఎందుకు వచ్చా, ఏమిటికి వచ్చావని ఆయనను అడిగే పరిస్థితే ఉండదు. ఆయన ప్రశ్నించేంత శక్తి మనకు ఉండదు. ఎందుకంటే ఆయన మేఘరుడై భయంకరంగా విశ్వరూపంలో రాబోతూ ఉన్నాడు. ఈ సృష్టి అంతం చేయడానికి రాబోతూ ఉన్నాడు. ఆకాశం, కొత్త భూమి పుట్టబోతూ ఉన్నది. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసయ్య పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. సకల గోత్రముల వారు ఏమవుతారంట, రొమ్ము కొట్టుకుంటారు. ఎప్పుడు కొట్టుకుంటారు? ఆయన రాకడలో కొట్టుకుంటారు రొమ్ము. ఇప్పుడు మాత్రము నిజమైన దేవుని కొరకు ప్రకటిస్తే, ఆ పరిశుద్ధమైన దేవుని కొరకు ప్రకటిస్తే ఎవరు నమ్ముతలేరు. ఎప్పుడు నమ్ముతారంట? ఆయన రాకడలో, రెండో రాకడలో నమ్ముతారట. అప్పుడు రెండో రాకడలో నువ్వు నమ్మినా కూడా నీకు పరలోకం ఉండదు. ఇక డైరెక్ట్ నరకానికే వెళ్ళిపోతాం. అందుకని ఆయన రాక మునిపే నువ్వు నిజమైన దేవుడు ఎవరు అని నువ్వు గుర్తించి ఎరిగి ఆయనను విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని ఆయన కొరకు నువ్వు జీవిస్తే అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతావు. హృదయంలో పాపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని ఆయన రాకపోని నా ఇష్ట ప్రకారంగా జీవిస్తా అంటే కుదరదు. ఆయన రెండో రాకలో వచ్చేటప్పుడు తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. పాపులకు తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను గుర్తించాలి, ఆయనను ఆరాధించాలి. కాబట్టి పరలోకానికి ఎత్తబడాలంటే, మధ్యాకాశం మనం పోవాలంటే ఈ భూమి మీదనే మనం పరిశుద్ధంగా జీవించాలి. సకల గోత్రంలో వారు ఏం చేస్తారట, రొమ్ము కొట్టుకుంటారట. అన్ని తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ఈ 4 దేశస్తుల వారు ఏమవుతారు, రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో ఈ పరిశుద్ధమైన దేవుడు ఈయననేనా, యేసయ్యను ఈయననేనా అని గప్పుడు గుర్తిస్తారంట. ఆయన రెండో రాకడలో ఎప్పుడు గుర్తించమంటే ఎవరు గుర్తిస్తలేరు. నిజమైన దేవుడు ఎవరంటేనే కొంతమంది పడతలేదు. యేసయ్య నిజమైన దేవుడు అంటే ఎవరు ఆయనను స్తుతించలేకపోతున్నారు, ఎవరు ఆయనను ఆరాధించలేకపోతున్నారు. రెండో రాకల్లో మాత్రం ఆరాధించడానికి ముందుకు వస్తారు. అప్పుడు నువ్వు ఆరాధిస్తే ఏమీ ఆలోచన నీకు ఉండదు. అప్పుడు ఆరాధిద్దామన్నా కూడా అప్పుడు పాస్టర్లు ఉండరు, సేవకులు ఉండరు, విశ్వాసులు ఉండరు, ఎవరు ఉండరు. ఓన్లీ కొంతమంది మాత్రం ఉంటారు ఈ భూమి మీద. ఎవరుంటారు? నీతి మార్గంలో నడవకుండా ఉంటారు చూడు, వాళ్ళు మాత్రం ఈ భూమి మీద ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 31వ వచనంలో, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేద్దురు. హల్లెలూయా. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపుతాడంట. బూర ఊదుతూ ఉంటాడు. ఆయన చేతిలో ఒక బూర ఉంటుంది. ఆ బూరతో ఊపినప్పుడు ఎవరైతే యేసు ప్రభువును స్తుతిస్తారో, ఎవరైతే యేసయ్య కొరకు కష్టపడతారో, ఎవరైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకు మాత్రమే వాళ్ళకు రక్షణ ఉంటుంది. వాళ్ళ ఆత్మలు మాత్రమే రక్షించబడతాయి. ఆయన బూర ఊదుతూ పంపిస్తాడంట దూతలను. పంపించినప్పుడు ఆ దూతలు ఎవరైతే యేసయ్యను స్తుతిస్తారో, ఎవరైతే యేసయ్యను ఘనపరుస్తారో, యేసయ్య కొరకు ఎవరైతే బలంగా సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే రక్షణ ఉంటుంది. వాళ్ళ ఆత్మలు మాత్రమే రక్షించబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే
మనం ఏర్పరచబడిన గుంపులో ఉండాలి. అంటే ఆయన దృష్టిలో మనం ఉండాలి, యేసయ్య దృష్టిలో మనం ఉండాలి. యేసయ్య దృష్టిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాం. ఒకవేళ సాతాను దృష్టిలో ఉంటే పాతాళానికి పోవాల్సి వస్తుంది. ఈ లోకంలోనే మనము చనిపోవాల్సి వస్తుంది. అందుకని మనం యేసయ్య గుంపులో ఉండాలంటే ఏర్పరిచే గుంపులో మనం ఉండాలి. అందుకని యేసయ్య ఏం చేస్తాడో బూర ఊదుతూ దూతలను పంపిస్తాడంట. పంపించినప్పుడు ఎవరైతే యేసయ్య నమ్ముతారో వాళ్ళను మాత్రమే ఆయనకు అప్పచెప్తారు. దూతలు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్తారు, యేసయ్యకు అప్పచెప్తారు. కాబట్టి లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడంట. యోహాను దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూస్తుందంట. ఎవరైతే యేసయ్యను విశ్వాసించకుండా ఉంటారో, ఎవరైతే యేసయ్యను నమ్మకుండా ఉంటారో వాళ్ళు కూడా చూస్తారంట. ఆయనను దూషించేవారు చూస్తారు. ప్రతి ఒక్క నేత్రము యేసయ్యను చూడబోతా ఉన్నది. ఎప్పుడు? ఆయన రాకడలో చూస్తారంట. యేసయ్య రాకడలో చూస్తారు. అందుకని ఆ రాకడలో చూసే బ్రదర్ ఈ రాకడలోనే చూడాలి మనం. మొదటి రాకడలోనే వచ్చిండు, ప్రాణం పెట్టిండు, తిరిగి లేచాడు. అదంతా బైబిల్లో రాయబడ్డది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివితే నీకు అర్థమైపోతుంది యేసయ్య ఎందుకు కొరకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు. అంత వివరణ మొత్తము మత్తయి సువార్తలు, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు రాయబడ్డది. ఈ మొదటి రాకడలో నువ్వు గుర్తిస్తే నువ్వు రెండో రాకడలో నీ ఆత్మ నువ్వు రక్షించుకోగలుగుతావు. అందుకే నువ్వేం చేయాలంటే ఈ మొదటి రాకడలో నువ్వు యేసయ్యను విశ్వసించాలి. ఆయన ఆల్రెడీ వచ్చిండు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. నువ్వు గుర్తించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ప్రతి నేత్రం ఆయనని చూస్తుందంట. ఆయన దూషించేవారు, ఆయన తిట్టేవారు, ఆయన మీద ఇష్టమైన మాటలు పలికేవారు అందరూ చూస్తారంట. ఆయనను పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. భూజనులందరూ చూస్తారంట. ఎవరైతే భూమి మీద విడవబడతారో అందరూ చూస్తారు. ఎత్తబడే వారు మాత్రం మధ్యాకాశంలో యేసయ్యను డైరెక్ట్గా చూస్తారు. విడవబడతారు చూడు, వాళ్ళకు మాత్రం తీర్పే ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళు నరకానికి పోతూ ఉంటారు. అపవాదికి పాత్రులు అయిపోతూ ఉంటారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మనం ఈ భూమి మీద ఉండొద్దు. డైరెక్ట్ యేసయ్య కానీ ఆ మధ్యాకాశంలో ఉండిపోవాలి. ఒకవేళ ఈ భూమి మీద మనం ఉన్నామనుకో నరకానికి పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ నరకంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్యను విశ్వసించాలి. హల్లెలూయా. యేసయ్యను ఖచ్చితంగా నువ్వు విశ్వసిస్తే నీ ఆత్మ రక్షించబడతా ఉంటుంది. హల్లెలూయా. అయితే బైబిల్లో చూసుకుందాం, ఇంకో అధ్యాయం చూసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోహు దినములో జరిగినట్లు మనిషి కుమారు దినములో జరుగును. నోహు కాలములో తింటున్నారు, తాగుతున్నారు, ఇష్టమైన బ్రతుకుతా ఉన్నారు. ఎప్పుడు? నోహు కాలములో.
నోహ కాలంలో ఆ నోహ ఏం చేశాడంటే సువార్తను ప్రకటించినా కూడా ఆ సువార్తను పక్కకు పెట్టేసి లోకాశలు లోక తలంపులకు గురై ఇష్టమైన బ్రతుకు బ్రతికారు. నోహ కాలములో జరిగినట్లు జరుగుతుందట. నోహ దినములో జరిగినట్లు మనిషి కుమారు దినములో జరుగును. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన రాకడలో కూడా తింటారంట, తాగుతారట, ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతారట. అంటే ఈ చివరి దినాలలో కూడా యేసయ్యను స్తుతించే బదులు, ఆయనను కొనియాడే బదులు, ఆయనను కీర్తించే బదులు ఇష్టమైన బ్రతుకుతారంట. ఎప్పుడు? ఆయన రాకడలో. ఆల్రెడీ ఆయన త్వరలో రాబోతున్నాడని ఎంతోమంది ప్రవచిస్తున్నారు. వాక్యాలు కూడా వేరుతున్నాయి. వాక్యాలన్నీ నెరవేరాయి, సగానికి సగం నెరవేరినాయి, ఇంకా కొన్ని నెరవేరబోతున్నాయి. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, నోహ కాలంలో దినంలో జరిగినట్లు మనిషి కుమారు దినంలో జరుగును. నోహ ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడెను. నోహ ఓడలోకి వెళ్ళిన దినం వరకు అంటే 120 సంవత్సరాల వరకు జనులు తింటున్నారంట, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతున్నారంట. ఆ ఇష్టమైన బ్రతుకులు బ్రతికారు. ఎప్పుడు? నోహ కాలంలో. ఇప్పుడు కూడా అంతే. ఆయన రాకడ వరకు ఇష్టమైన బ్రతుకు, తినుతూ తాగుతూ పెండ్లికి ఇవ్వబడతారు. హల్లెలూయా. అంతలో జలప్రలయం వచ్చి వారందరిని నాశనం చేసింది. జలప్రలయం వచ్చి వాళ్ళని నాశనం చేసింది. ఇప్పుడు యేసయ్య రెండో రాకడలో రాబోతున్నాడు కాబట్టి ఈ ప్రపంచమే అంతం చేసేస్తుంది. ఎప్పుడు? ఆయన రెండో రాకడలో. అప్పుడు జలప్రలయము నోహ కాలంలో ఎవరైతే జీవించారో వాళ్ళని నాశనం చేసింది జలప్రలయం. ఇప్పుడు రెండో రాకడలో ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారో ఈ సృష్టి వాళ్ళని నాశనం చేసేస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో పడకుండా నువ్వు యేసయ్య ప్రేమలో పడిపోవాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. అందుకని ఆయన మహిమపరచు, ఆయన స్తుతించు, ఆయన కొనియాడు. ఆయన రెండో రాకలో రాబోతూ ఉన్నాడు. ఎట్లా రాబోతున్నాడంట? ఒక దొంగ వాళ్ళే వస్తున్నాడు. అంటే నిజంగా యేసే దొంగ కాదు. ఎందుకంటే మనం మారడానికి ఆయన దొంగలాగా రాబోతున్నాడు. ఎప్పుడు దేవుడు దొంగలాగా రాడు. సాతానుడు దొంగలాగా వచ్చి మనకున్న వరాలు, మన దగ్గర ఉన్న ప్రార్థన జీవితం వాడు దొంగిలిస్తాడేమో కానీ, సాతానుడు దొంగిలిస్తాడేమో కానీ దేవుడు ఎప్పుడు దొంగిలించాడు మన దగ్గర. అందుకే మనం నీతిగా బ్రతుకుదాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, మన జీవితాన్ని కాపాడుకుందాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. మన మధ్య ఆకాశంలో ఎత్తపడాలంటే ఆయన వైపు చూడాలి. ఒకవేళ విడబడితే మన ఈ లోకంలోనే ఉండి నరకానికి పోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయన యేసయ్యను మహిమపడదాం, ఈ వాక్యాన్ని నడదాం. రెండో రాకడలో ఆయన త్వరలో రాబోతున్నాడు. నోహ కాలంలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. దేవుని మర్చిపోతున్నారు, ఇష్టమైన వివాహాలు చేసుకుంటున్నారు, దేవుని మర్చిపోతున్నారు, విశ్వాసంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు, దేవుని మర్చిపోతున్నారు, అన్ని ఇష్టమైన పనులు వ్యర్థమైన పనులు చేస్తున్నారు. కాబట్టి దేవుని మర్చిపోతున్నారు. దేవుడు వాళ్ళ జీవితంలో ఉండే బదులు లోకాన్నే పెట్టుకొని ఇష్టమైన బ్రతుకుతున్నారు. కాబట్టి ఆయన గుంపులో ఉందాం, అంటే ఎత్తబడే గుంపులో ఉందాం. విడువబడే గుంపులో మనం అసలు ఉండొద్దు. ఎత్తబడే గుంపులో ఉంటే నువ్వు పరలోకం పోతావు, విడువబడే గుంపులో ఉంటే నరకానికి పోవాల్సిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎత్తబడే గుంపులో ఉందాం. ఈ వాక్యాన్ని అర్థం, ఈ వాక్యం దేవుడు దించినగా చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతసేపు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీ రాకడ ఎప్పుడైతుందో తెలియదు, నువ్వు దొంగ వాళ్ళే వస్తున్నావు ప్రభా.
ప్రభా నీ రాకడకు మేము ఎదురు చూసే కృపను కూడా ఆత్మ దయచేయండి. మా ఆత్మని సన్నిధానంలో పరలోకంలోకి ఎత్తబడే కృపను కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగినాను తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్.